నగరంలో జరిగే ప్రమాదాలు నేరాలను ఛేదించేందుకు గతంలో అధికారులు అవసరం ఉన్న చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిర్వహణ లోపాల వల్ల కొన్ని చోట్ల సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. కృష్ణకాంత్ పార్క్ వద్ద వరుసగా జరుగుతున్న ఘటనలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా జరిగిన ఆకతాయిల అసభ్యకరమైన ప్రవర్తన, సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో పార్క్ కి వచ్చేవారు భయాందోళనకు గురవుతున్నారు. అవసరం ఉన్న చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, పోలీస్ గస్తీ కూడా పెంచాలని వాకర్స్ కోరుతున్నారు. నగరంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. బాలికలు, యువతులు, మహిళలు ఒంటరిగా రోడ్డుపై కనిపిస్తే చాలు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు ఆకతాయిలు. అయితే కృష్ణకాంత్ పార్క్ దగ్గర జరుగుతున్న వరుస ఘటనలు ఇందుకు ఉదాహరణ కూడా చెప్పొచ్చు. ఇక్కడ జరుగుతున్న వరుస ఘటనలు అయితే ఆందోళనకైతే గురి చేస్తున్నాయి. ప్రజెంట్ మనం ఇక్కడ పార్క్ దగ్గర ఉన్నాము. కేవలం పార్క్ ఈ వే అంతా కూడా ఈ రోడ్డు పక్కన అంతా చూసుకున్నట్లయితే కూడా కేవలం 2 సీసీ కెమెరాలు మాత్రమే ఉన్నాయి. అయితే దీంతో ఇక్కడికి వచ్చే ఆకతాయిలంతా కూడా ఇష్టరాజ్యంగా రెచ్చిపోతున్నారు. ఇటువైపుగా ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు వాళ్ళందరూ కూడా అసభ్యకరంగా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడికి చాలా మంది మహిళలు కావచ్చు, యువతులు కావచ్చు, ఉదయం టైంలో కూడా ఇక్కడికి అంతా కూడా వాకింగ్ చేయడానికి వస్తూ ఉంటారు. అయితే ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా తెలుసుకుందాము. సార్ చెప్పండి, ఇక్కడ ఎక్కువ మంది మహిళలు వస్తూ ఉంటారు కదా, సో రీసెంట్గా కూడా 2-3 ఘటనలు జరిగాయి మహిళల పైన. సో మీరేమంటారు, ఇక్కడ ఎటువంటి రక్షణ పెంచాలంటారు ఇంకా మహిళల కోసం? ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి. అలాగే సీసీ కెమెరాలు కూడా ఎక్కువ పెట్టాలి. ఎందుకంటే లేడీస్ ఎక్కువ వాకింగ్ వస్తున్నారు. కొంతమంది అయితే టైంపాస్ అట్లా వచ్చేసి టైం ఇక్కడ పార్క్లో ఉంటున్నారు. కాబట్టి ఎక్కువ మంది రావడం అనేది జరుగుతుంది ఇక్కడ. కాబట్టి లేడీస్కి ఎక్కువ రక్షణ కల్పించాలంటే సీసీ కెమెరాలు ఎక్కువ ఉండాలి. తర్వాత పోలీస్ సెక్యూరిటీ కూడా బలంగా ఉండాలి. అంటే మొత్తానికి చూసుకుంటే కూడా ఇవే అంతా 2 కెమెరాలే ఉన్నాయి కాబట్టి మరికొన్ని పెంచాలని కూడా ఇక్కడ పార్క్కి వచ్చిన వారంతా కూడా చెప్తున్నారు. అయితే తాజాగా ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర అయితే ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. ఈ నెల 20వ తారీఖున అయితే ఉదయం 6 గంటల సమయంలో కూడా ఒంటరిగా నడుచుకుంటూ ఆలయానికి వెళ్తున్న ఓ యువతిని అయితే తాకుతూ 2 వీలర్ పై వచ్చిన యువకుడు అయితే అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే ఆ యువతి కేకలు వేయడంతో కూడా అక్కడి నుంచి అతను పారిపోవడం జరిగింది. దాంతోపాటు 21న రాత్రి 9 గంటల ప్రాంతంలో కూడా కృష్ణకాంత్ పార్క్ సమీపంలోని ఒక కూరగాయల మార్కెట్ అయితే ఉంచింది. సో అక్కడి నుంచి కూడా ఒక ఇంటికి వెళ్తున్న బాలికతో అయితే ద్విచక్ర 2 వీలర్ పై వెళ్తున్న కొందరు యువకులు అయితే అసభ్యకరంగా బిహేవ్ చేశారు. దీనికి సంబంధించి కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు అయితే ఆధారంగా తీసుకుని అయితే నిందితుని అయితే వెంటనే గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు కూడా. ఆదివారం రిమాండ్ కూడా తరలించారు. మరో ఘటనకు సంబంధించిన నిందితుల కోసం కూడా పోలీసులు అయితే గాలిస్తున్నారు. దాంతోపాటు చూసుకున్నట్లయితే కూడా కృష్ణకాంత్ పార్క్ సమీపంలోని జానకమ్మ తోట ఆకతాయిలకైతే అడ్డాగా మారిపోయింది. ఆ ప్రాంతం అంతా కూడా నిర్మానుషంగా ఉండడము, దాంతోపాటు అక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా లేకపోవడంతో కూడా మందు బాబులకు ఇది అడ్డాగా మారిపోయింది. అక్కడే ఉంటూ నిత్యం న్యూసెన్స్ కూడా సృష్టిస్తున్నారు. గతంలో జరిగిన కొన్ని ఘటనలు కూడా దృష్టిలో పెట్టుకొని ఈ జానకమ్మ తోట వద్ద కూడా పెట్రోలింగ్ పెంచాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. విశాలంగా ఉన్న కృష్ణకాంత్ పార్క్ రోడ్డుపై అయితే సాయిబాబా ఆలయం నుంచి డంపింగ్ యార్డ్ ప్రధాన ద్వారం వరకు కూడా కేవలం 2 సీసీ కెమెరాలు మాత్రమే ఉన్నాయి. L&T సంస్థ ఫేజ్ 2లో భాగంగా అయితే వీటిని అమర్చారు. అయితే వీటిని మాత్రం వినియోగంలోకి అయితే తేలేకపోయారు. కృష్ణకాంత్ పార్క్కి నిత్యం వందల సంఖ్యలో కూడా మహిళలు, యువతులు వస్తూ ఉంటారు. ఆకతాయిలతో ఇబ్బందులు పడుతున్నామని కెమెరాలు పెంచాలని కూడా మహిళలతో కోరుతున్నారు. దీంతో పాటు చూసుకున్నది కూడా నగరంలో చాలా చోట్ల కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు ప్రజెంట్ కనిపిస్తున్నాయి. షేక్పేట, ఎర్రకుంట పరిసరాలు, అలాగే సక్కుపై నగరంలోని ఖాళీ ప్రదేశాలన్నీ కూడా పోకిరీలకు అడ్డాలుగా మారిపోయాయి. ఎర్రకుంట నుంచి మారుతినగర్ కాలనీలో వెళ్లే దారిలో అయితే బస్సులకి చేరుకునే చెరువు కట్ట రోడ్లో అయితే అర్ధరాత్రి వరకు కూడా తిష్టవేసి కూర్చుంటున్నారు. అటువైపుగా వెళ్లే మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. తటాకం చుట్టూ ఉన్న ఉద్యానవనంలో అయితే మందు బాబులు అయితే నానా యాగి చేస్తున్నారు. అక్కడంతా కూడా గంజాయి తాగుతూ ఇబ్బందులు పెడుతున్నారు. మెయిన్గా అక్కడ స్ట్రీట్ లైట్ లేకపోవడంతో కూడా మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. నాలా అంబేద్కర్ నగర్, కొత్త చెరువు పరిసర ప్రాంతాల్లోనూ కూడా ఇదే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ శ్మశాన వాటిక నుంచి అంబేద్కర్ నగర్ బస్తీ వరకు కూడా ఒక్క వీధి దీపం కూడా వెలగడం లేదు. అయితే ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఇక్కడ అంతా మహిళలకు సంబంధించిన రక్షణ అంతా కూడా పెంచాలని, దాంతోపాటు ఎక్కడెక్కడైతే సీసీ కెమెరాలు లేవో అక్కడ అన్నీ కూడా వెంటనే సీసీ కెమెరాలు అమర్చాలని, ముఖ్యంగా ఎక్కడెక్కడైతే మహిళలు ఎక్కువగా తిరుగుతూ ఉంటారో అవసరం ఉన్న చోట కూడా సీసీ కెమెరాలు పనిచేసే విధంగా అమర్చాలని, ఎక్కడెక్కడైతే సీసీ కెమెరాలు మరమ్మతులకి గురయ్యాయో వాటిని వెంటనే బాగు చేయించాలని, మరికొన్ని సీసీ కెమెరాలు అమర్చడంతో పాటు పోలీస్ బందోబస్తు కూడా పెంచాలని ఇక్కడికి వచ్చిన వారంతా కూడా కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గజనంత, ప్రియాంక, HM TV, హైదరాబాద్.